హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకృతిలో కొన్ని జీవులు మనకు గొప్ప జీవన పాఠాలు నేర్పుతాయి. వాటిలో హనీ బ్యాడ్జర్ ఒకటి. ఇది చిన్నదైనా దాని ధైర్యం, తెలివి, పట్టుదల, ధైర్య సాహసాలు చూసి ఆశ్చర్యపడకుండా ఉండలేం. హనీ బ్యాడ్జర్ జీవితం మనకు చెబుతుంది కొన్ని జీవిత పాఠాలు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ హనీ బ్యాడ్జర్ దెబ్బ తింటూ ముందుకు పోతుంది. హనీ బ్యాడ్జర్ శరీరం మీద కాట్లు పడినా, గాయాలైనా అది ఆగదు. ఇది మనకు చెబుతున్న పాఠం. బాధలు వచ్చినా, విమర్శలు ఎదురైనా మన లక్ష్యం వైపే ముందుకు సాగాలని. దీనికి ధైర్యం ఎక్కువ, తన్ను తాను రక్షించుకుంటుంది. హనీ బ్యాడ్జర్ చాలా చిన్న జంతువు అయినా పులి, సింహం, సర్పాలతో కూడా సాహసంగా పోరాడుతుంది. మన శక్తి కంటే మన ధైర్యమే మన నిజమైన బలమని చెప్తుంది. దీనికి తెలివి ఎక్కువ, తెలివితో విజయాన్ని కూడా సాధించుకుంటుంది. హనీ బ్యాడ్జర్ చాలా తెలివిగా ఉండి సర్పాలు బిల్లు ఎలా తెరవాలో, తల కొట్టి ఎలా చంపాలో తెలుసు. శక్తిని మించి తెలివిగా ఆలోచించగలిగితే ఏదైనా సాధ్యమని మనకు నేర్పిస్తుంది. ఇది ఒంటరిగా పోరాడుతుంది. ఇది ఒక ఒంటరిగా జీవించే జంతువు. సమూహం లేకపోయినా ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. ఇది నేర్పే పాఠం, మనతో ఎవరు లేకపోయినా మనపై మనకు నమ్మకం ఉంటే చాలు అని చెబుతుంది. ఇది ఎదురు దెబ్బకు ఎదురు దెబ్బ చెప్తుంది. హనీ బ్యాడ్జర్ను దాడి చేస్తే దాన్ని ఏమాత్రం వదిలిపెట్టదు. అది తిరిగి పోరాడుతుంది. మరి ఇది చెప్పే పాఠం, అన్యాయానికి ఎదురుగా నిలవాలి, మన బలాన్ని చూపించాలి అని. ఇది అనుకూలత మరియు అనుభవంతో ఉంటుంది. ఇది వాతావరణానికి తగినట్లు అనుకూలించగలదు. ఎటు వెళ్ళినా తాను ఎల్లప్పుడూ సర్దుబాటు అవుతుంది. మరి ఇది చెప్పే పాఠం, జీవితంలో మార్పులకు తట్టుకొని మనం మారడానికి సిద్ధంగా ఉండాలి అని. ఇది ఓర్పు ఉంటూ సరైన సమయంలో దెబ్బ వేస్తుంది. సర్పం విషంతో కాటు వేసిన హనీ బ్యాడ్జర్ కొంతసేపు స్థిమితమై మళ్ళీ లేచి సర్పాన్ని తింటుంది. మరి దీంట్లో చూస్తే ఓర్పుతో ఎదుర్కొంటే మనం తిరిగి లేచి గెలవడం అనేది ఖాయం. చివరిగా చూసుకున్నట్లయితే హనీ బ్యాడ్జర్ ఒక చిన్న జీవి అయినా దాని ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెలివి, సహనం మనకు గొప్ప జీవిత పాఠాలు నేర్పుతుంది. మనం కూడా జీవితంలో ఏ విషయంలో అయినా అదే విధంగా ముందుకు సాగితే ఏది అసాధ్యం కాదు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.